నమస్కారం వెల్కమ్ టు శిల్ప టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ సంక్షేమ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని కోరిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిరెడ్డి 35వ వార్డు నుండి 100 మంది ఆటో కార్మికులు వైఎస్ఆర్సీపీలో చేరిక యువ కిషోరం శిల్పా రవియన్న విజయానికి నంద్యాలలో వైసీపీ జెండా ఎగురవేయడానికి మేమంతా సిద్ధమంటున్న 3వ వార్డు యువత 7వ వార్డు నుండి టీడీపీ సీనియర్ నేత మస్తాన్ బాబా మరియు 100 కుటుంబాలు వైసీపీలో చేరిక 12వ వార్డు బిలార్ నగర్ కు చెందిన టీడీపీ నాయకులు నేడు మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిక పెద్ద ఎత్తున యువత జనసేనను విడి వైసీపీలో చేరిక గోస్పాడు మండలంలో ఖాళీ అవుతున్న టీడీపీ యాలూరు గ్రామం మంచాల కుటుంబం టీడీపీ నుండి వైసీపీలో చేరిక మరోసారి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చిన వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి టీడీపీ సూపర్ 6 పథకాలను ప్రజలు విస్మరిస్తున్నారని రానున్న ఎన్నికల్లో సంక్షేమ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిరెడ్డి ప్రజలను కోరారు. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 35వ వార్డు సలీం నగర్ లో కౌన్సిలర్ చింపింగ్ బాసిద్, ఆదిల్, పైలట్ గౌస్, పెద్ద మౌలాలి, ఆర్టీసీ ఖాన్, దాదా, జావేద్, ఫారదుల్లా ఆధ్వర్యంలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. వైసీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి వచ్చే నెల మే 13వ తారీఖున జరగబోవు ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో తెలుగుదేశం నాయకులు గ్రహించాలని కోరారు. గతంలో తెలుగుదేశం నాయకులు అభివృద్ధి అంటే పదవులు పొంది అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు అందించకుండా జన్మభూమి కమిటీల జోబులు నింపారని విమర్శించారు. నంద్యాల అభివృద్ధికి సహకరించిన నాయకులు తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసం చేయడానికి మళ్లీ వస్తున్నారని తెలిపారు. ఈసారి ప్రజలు కొట్టే దెబ్బకు తెలుగుదేశం నాయకులు కనుమరుగు అవుతారని, ప్రజలు కూడా ఎవరు మంచి చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించి ఎన్నుకోవాలని కోరారు. ముఖ్యంగా తెలుగుదేశం, బీజేపీ కూటమితో వచ్చే ఎన్నికల్లో వస్తున్నారని, గతంలో చంద్రబాబు ధరలు పెరుగుతున్నాయని, ఎన్ఆర్సీ, సిఏఏ రద్దు చేయాలని నరేంద్ర మోడీని విమర్శించారన్నారు. నేడు వాటిపై కనీసం నోరు మెదపకుండా ఇప్పుడు అదే నరేంద్ర మోడీ బీజేపీతో పొత్తు పెట్టుకుని ప్రజలను మోసం చేస్తున్నాడని అన్నారు. ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించాలని, చంద్రబాబు ఓట్ల సమయంలో కల్లబొల్లి మాటలు చెప్పి మోసం చేస్తారని అన్నారు. అదేవిధంగా నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థిగా పోచా బ్రహ్మాందరెడ్డికి మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, డాక్టర్ రవికృష్ణ, రాష్ట్ర డైరెక్టర్లు చంద్రశేఖర్, సునీత అమృతరాజ్, శశికళారెడ్డి, ఎన్ఎండి రఫీ, రత్నబాబు చౌదరి, నంద్యాల 2వ పట్టణ అధ్యక్షుడు పున్నా శేషయ్య, జేసీఎస్ కన్వీనర్లు దాల్మిల్ అమీర్, సలాముల్లా, వార్డు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అమ్మా, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మీరు ఒకటే ఆలోచించండి. జగనన్నకి ఎందుకు ఓటేయాలి, చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఓటేయకూడదు, రవికి ఎందుకు ఓటేయాలి, ఫారూక్ గారికి ఎందుకు ఓటేయకూడదు అనేది మాత్రమే మనం మాట్లాడుకుందాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ మొన్నటి వరకు ఏం చెప్పినారు? గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి, పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి, డీజిల్ ధరలు పెరిగిపోయినాయి, జగన్మోహన్ రెడ్డి గారు గద్దె దిగాలని చెప్పేసి నిన్న మొన్నటి దాకా మాట్లాడిన పెద్ద మనిషి ఈరోజు గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెరగడానికి కారణం ఏ పార్టీ? సెంట్రల్ గవర్నమెంట్ అంటే బీజేపీ పార్టీ. మరి ఈ రోజు ఏ రకంగా అదే బీజేపీతో పొత్తు పెట్టుకుంటాడు చంద్రబాబు నాయుడు గారని ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి కోరుతున్నా. నిన్నటి దాకా ఎవరి వల్ల అయితే మనం అందరం ఇబ్బంది పడతామని చెప్పేసి అదే తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడినారు. ఈ రోజు ఎలక్షన్ లో ఓట్ల కోసం మళ్ళీ మనల్ని ఇబ్బంది పెడతాది అని చెప్పినటువంటి పార్టీ తోటి వాళ్ళు కలుసుకుంటున్నారంటే వాళ్ళ ఒప్పందం ఎలాంటి ఒప్పందం అనేది ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి కోరుతున్నా.
అందరు కూడా చాలా మంది ఆ పొత్తు వద్దు అనే వాళ్ళు ఉన్నా సరే లేదు నేను వెళ్ళి పొత్తు పెట్టుకుంటానని ఢిల్లీ కాడ వరకు పోయేసి ఈ రోజు పొత్తు పెట్టుకొని వచ్చినారు. ఎందుకు పొత్తు పెట్టుకొని వచ్చినాడో తెలుసా? ఎందుకంటే రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వచ్చు, ఆయన చేసినటువంటి అక్రమాలు ఎక్కడ బయటపడతాయో అని చెప్పేసి ఈ రోజు ఇన్సూరెన్స్ పాలసీ కొనుక్కున్నట్టుగా వెళ్ళి బీజేపీతో పొత్తు పెట్టుకొని వచ్చినారు. ఒక సాధారణ ఎమ్మెల్యేగా మనం ఒక అర్బన్ హెల్త్ సెంటర్ ని మన సలీం నగర్ లో కట్టామా లేదా అని ఒకసారి ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నా. మరి ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా పనిచేసినారు. ఎప్పుడైనా పద్మావతి నగర్ రోడ్ ఉందేనా? ఫరూక్ గారి హయాంలో పద్మావతి నగర్ రోడ్ అనేది ఉందా? ఎవరు చేశారు? శిల్పా మోహన్ రెడ్డి గారు చేసినారు. ఈ రోజు ఈ బ్రిడ్జ్ మనం పూర్తి చేసినాం. ఈ రోజు సలీం నగర్ కి దాదాపు 2 కోట్ల రూపాయలు రోడ్లు డ్రైన్లు ఈ రోజు మన సలీం నగర్ లో వేసినాం. అలాగే సలీం నగర్ ముందున్నటువంటి పద్మావతి నగర్ మెయిన్ రోడ్ మీద ఎప్పుడూ నీళ్లు నిల్చుంటున్నాయి అంటే దాదాపు 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ పెద్ద రోడ్డు కూడా నిర్మించిన విషయం మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఫారూక్ గారి హయాంలో ఇంత అభివృద్ధి ఎప్పుడైనా సలీం నగర్ లో జరిగిందా అనేది ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి కోరుతూ ఉన్నా. మరి ఈ రోజు అబుల్ కలాం ఆజాద్ సర్కిల్ అని చెప్పేసి కూడా మనం నామకరణం చేసినాం. మరి గతంలో ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా అనేది ఒకసారి ఆలోచించుకోమని చెప్పేసి కూడా కోరుతున్నా. మరి ఈ రోజు మనం సొంతంగా షాదీఖానా నిర్మించినాం. మనం ఈ రోజు సొంతంగా మహిళా బ్యాంకు పెట్టి చాలా మంది అక్క చెల్లెమ్మలకి లోన్లు ఇస్తున్నాం. మనం మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టేసి ఈ రోజు మినరల్ వాటర్ నీళ్లు ఇస్తున్నాం. మనం అలాగే కేబుల్ టీవీ పెట్టి తక్కువ ధరకి ఇస్తున్నాం. ఇక్కడే మన మూలన బస్ షెల్టర్ నిర్మించి మనం అందరం బస్సులు ఎక్కేటప్పుడు నీడలో ఉండడానికి బస్ షెల్టర్ నిర్మించినాం. మరి ఫారూక్ గారు నేను నంద్యాలలోనే పుట్టినానని చెప్పుకుంటుంటారే, నంద్యాలకి ఏం చేసినారు అని చెప్పేసి ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. ఏమన్నా సొంత నిధులతోటి ఒక్క పని అయినా చేసినారా? ఒక్కటంటే ఒక్కటి పని అయినా చేసినారా అనేది ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పేసి కూడా కోరుతున్నాను. మీ అందరికీ తెలుసు, మరి ఎలక్షన్స్ వచ్చినాయి. మరి వైసీపీకి ఎందుకు ఓటేయాలని ఒక తూరి ఆలోచన చేస్తే, గతంలో మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం నంద్యాల జిల్లా అవుతుందని. ఒక్క పోటుతో జిల్లా చేసిన మగాడు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరి నంద్యాలకు మెడికల్ కాలేజ్ ఊహించే విధంగా మరి మెడికల్ కాలేజ్ వచ్చింది. మరి ప్రభుత్వ ఆసుపత్రి మరి కార్పొరేట్ స్థాయిలో కూడా మరి మనకు వచ్చింది. మరి టీడీపీ దేశాన్ని సర్వనాశనం చేసిన బీజేపీతో ఎప్పుడు అలయన్స్ అయిందో అప్పుడే టీడీపీ పతనం ప్రారంభమైంది. ఎటువంటి పరిస్థితుల్లో మరి దేశాన్ని బీదలను ఇంత పట్టి పీడిస్తున్నా బీజేపీ అలయన్స్ కున్న టీడీపీకి ఎవ్వరూ ఓటేయరని నేను అనుకుంటున్నా. అన్నకు మాటిస్తున్నా, సలీం నగర్ 1 సైడ్ అయిపోయింది. భారీ మెజార్టీ నంద్యాల టౌన్ లో ఏదైనా వస్తుందంటే సలీం నగర్ నుంచి నేను హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ రోజు సలీం నగర్ కు దాదాపుగా 6 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు బ్రిడ్జికి 1,40,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఈ రోజు హాస్పిటల్ కు 1,40,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మున్సిపల్ ఆఫీస్ నుంచి కిచెన్ గార్డెన్ వరకు 3,60,00,000 రోడ్డు ఇవ్వడం జరిగింది. అదే కాక 2 కోట్ల రూపాయలు సలీం నగర్ లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అమ్మా మనం అందరం కలిసికట్టుగా మా ఎమ్మెల్యేకు గెలిపించుకుందాం, జగనన్నకు ముఖ్యమంత్రి చేసుకుందామని సభాముఖంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. మా సలీం నగర్ లో ఎన్ని రోడ్లు పడినాయి, ఎన్ని పెద్ద రోడ్లు ఎన్ని పడినాయి, బ్రిడ్జి పడింది ఒకటి, ఏమి వాలంటరీ వ్యవస్థ బాగా నడుస్తుంది. ఏమి ఇవల్ల కావాలంటే మనకు నంద్యాలలో రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావాలా, పైన వచ్చేసి జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలా. ఇది అయితేనే ఇవి అన్ని పథకాలు మనకు వర్తిస్తాయి. మళ్ళా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల్లో భాగంగా ఆటో కార్మికులకు వాహనమిత్ర పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరిగింది. దీంతో జగనన్న సహాయం పొందిన ప్రతి ఆటో కార్మికుడు తమ వంతుగా రానున్న ఎన్నికల్లో జగనన్న రుణం తీర్చుకోవడానికి కెరటాలలాగా ఎగిసిపడుతూ ఉత్సాహాన్ని చూపెడుతున్నారని మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం 35వ వార్డు నుండి కౌన్సిలర్ బాషిద్, పైలట్ ఆదిల్, ఫారతుల్లా ఆధ్వర్యంలో మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరందరినీ సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువలను కప్పారు. ఎన్నికల్లో రాష్ట్రంలో జగనన్న సీఎం కావడానికి నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మాందరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, అలాగే అందరితో ఓట్లు వేయించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి మాట్లాడుతూ జగనన్న మరోసారి సీఎం కావడానికి
ఆటో కార్మికులు అందరూ తమ వంతుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల వారిని దృష్టిలో ఉంచుకుని సీఎం జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అనే పథకాలను ప్రవేశపెట్టారని, అందులో భాగంగా ఆటో కార్మికులకు ప్రతి ఏడాది వాహన మిత్ర పథకం ద్వారా 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి చేయూత ఇచ్చారన్నారు. అలాగే చేతి వృత్తుల వారికి కూడా తగిన ఆర్థిక సహాయం అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపారని పేర్కొన్నారు. జగనన్న సహాయం పొందిన ఆటో కార్మికులు స్వచ్ఛందంగా రుణం తీర్చుకునేందుకు సమయం ఆసన్నమైందని, రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేసుకునేందుకు నంద్యాలలో ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని, ఎంపీగా పోచ బ్రహ్మాండ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, అలాగే ప్రతి ఒక్కరితో తమ విలువైన ఓట్లను వేయించాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ 6 అంటూ ప్రజల వద్దకు వస్తున్నారని, గత 14 సంవత్సరాలు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు నాడు సూపర్ 6 లాంటి పథకాలు ఎందుకు గుర్తుకు రాలేదో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజలు నమ్మరని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పేదలకు అండగా నిలుస్తూ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని, రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో అబ్దుల్ కలాం, అబ్దుల్ రహీం, ఖాజా హుస్సేన్, అబ్దుల్ రహీం, షహన్షా, సలీం బాషా, కలాం, ఖాజా హుస్సేన్, శ్రీను, శివకుమార్, ఆలీ, అహ్మద్, షఫీ, రసూల్, సుబ్బారాయుడు మరియు ఆటో కార్మికులు ఉన్నారు. సలీం నగర్ నుంచే మొదలైంది. ఇది ఆటో డ్రైవర్లు ఫస్ట్ మేము పార్టీలో చేరి మా జగనన్నను, మా రవిచంద్ర కిషోర్ రెడ్డిని, మా పోచ బ్రహ్మాండ రెడ్డిని మేము గెలిపించుకుంటామని చెప్పి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే మీకు తెలుసు ఏ ముఖ్యమంత్రి చేయలే, సంవత్సరానికి 10,000 రూపాయలు కంచెను కూడా పడుతున్నాయి. మనకు అది ఎంత ఉపయోగపడుతుందనే మీకు తెలుసు. ఎందుకంటే కష్టాల్లో ఉండేప్పుడు, ఎప్పుడైనా ఆకలైనప్పుడు అన్నం పెట్టేవాడు గొప్ప, కడుపు నిండేదాకా పెట్టేవాళ్ళు గొప్ప కాదు. ఎందుకంటే ఆకలి కొనింటే చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు ఆటో డ్రైవర్లు. అంటే ఈరోజు ఆ రోజు చదువు లేకుండా చేయడం లేదు. కనీసం 10th క్లాస్ చదివిన వాళ్ళు ఉన్నారు, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే మన కుటుంబాన్ని పోషించుకోవాలి. మా ఆటో నడిపేదాన్ని కూడా కుటుంబాన్ని ఎక్కడ కూడా మరి చేజాపకుండా మరి గౌరవప్రదంగా బతకాలని ఆకర్షితులై ఈరోజు ఈ 40 కుటుంబాలు జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సేవలు ఈరోజు దాదాపు ఆటో కార్మికులను 20 మంది ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరికీ ప్రతి సంవత్సరం ఆటో డబ్బులు ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు వాళ్ళకు లబ్ధి పొందుతున్నారు. దాదాపు 5 సంవత్సరాల పాటు వాళ్ళకు 50,000 రూపాయలు లబ్ధి చెంది మేము వైఎస్ఆర్సీపీ జగనన్న ప్రభుత్వం కోసం మేము గెలుపు కోసం కృషి చేస్తాము. రవీణ గెలుపు కోసం మేము శాశ్వతంగా పనిచేస్తామని ఈరోజు స్వచ్ఛందంగా వాళ్ళు ఈరోజు మన ముందుకు వచ్చి మాకు ఈరోజు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారంగానే ఈరోజు శిల్పమోహన్ రెడ్డి సమక్షంలో ఈరోజు వాళ్ళ పార్టీలో జాయినింగ్ చేయడం జరిగింది. మనకు ఈ జగన్మోహన్ రెడ్డి అన్న గారి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఎన్ని ఉన్నాయో, ఆటో డ్రైవర్స్ వాళ్ళకి ప్రతి నెల సంవత్సరం 10,000 రూపాయలు వాళ్ళకు ఒక బోనస్ మాదిరి, ఒక ఆటోకు ఇన్సూరెన్స్ కట్టుకున్న మాదిరి ఏదో ఒక రూపంలో ఆయన ఇస్తున్నాడు. మళ్ళీ మనము ఇలోగా ఎట్లనే ఉండాలంటే ఈ ప్రభుత్వంకి మనం మళ్ళా తెచ్చుకోవాలంటే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి మనం ఎమ్మెల్యే చేసుకోవడం సహజమే. మెజార్టీ చూపించుకొని మన పెద్ద ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మనం అంతా ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. మన సపోర్టు, మన ఆశీస్సులు మా ఆటో డ్రైవర్ల గారికి అందరికీ ఉండాలని నేను ఈ సభాముఖంగా అందరికీ తెలియపరుస్తున్నాను. నంద్యాలలో వైసీపీ జెండాను ఎగురవేసేందుకు యువకిషోరం శిల్పా రవి అన్న విజయానికి తామంతా సిద్ధమంటున్న 3వ వార్డు యువత సమీర్ మిత్ర బృందం నేడు స్థానిక వార్డు కౌన్సిలర్ సమ్మద్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. వీరందరికీ పార్టీ కండువలను కప్పి సాదర స్వాగతం పలికారు. వాలంటీర్ గా విధులు నిర్వహిస్తూ రాజీనామా చేసి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి విజయానికి తాను కృషి చేస్తానని సమీర్ మరియు వారి మిత్ర బృందం పార్టీలో చేరడం జరిగింది. జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో సమీర్ పనిచేసి రానున్న ఎన్నికల్లో జగనన్న సీఎంగా అధికారం చేపట్టాలని, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎంపీ పోచ బ్రహ్మాండ రెడ్డి గెలిచేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని, పార్టీలోకి రావడం శుభపరిణామమని వార్డు కౌన్సిలర్ సమ్మత్ పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారిలో జుబేర్, రహీం, రఫీ, జావిద్, ఖాజా బాషా, బాబా ఫక్రుద్దీన్, ఖాజా మొహిద్దీన్, దాదా కలందర్, యూనస్ బాషా, సాదిక్, సికిందర్, అల్తాఫ్, నూరుల్లా, సద్దాం, ఇమ్రాన్, ఇస్మాయిల్, సబీర్ ఉన్నారు. యువ నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడానికి, అలాగే మన రవిచంద్ర కిషోర్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడానికి మా వార్డు నుంచి ఈరోజు వాలంటీర్ రాజీనామా ఇచ్చి
నేను కూడా చంద్రకిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని మా వార్డు నుంచి వాళ్ళ యొక్క బంధుమిత్రులను వాళ్ళ మిత్రులను శ్రేయోభిలాషులను తీసుకుని ఈరోజు మన వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయడానికి 3వ వార్డు నుంచి సమీర్ మా యూత్ వచ్చినాడు. అబ్బాయి వాలంటీర్గా కూడా చేసిన మంచి పథకాలు కూడా ప్రజలకు అందిస్తూ, అలాగే నంద్యాలలో చేస్తున్న అభివృద్ధి గురించి, మన రవిచంద్రకిషోర్ రెడ్డి చేస్తున్న పనుల గురించి, అభివృద్ధి గురించి చూస్తూ నేను కూడా యువ నాయకత్వంలో నేను కూడా పనిచేయాలనుకొని ఈరోజు యూత్గా వచ్చినటువంటి మా సమీర్ గారికి, వాళ్ళకి బంధుమిత్రులందరికీ నేను ముఖ్యంగా మన వైఎస్ఆర్సీపీకి 3వ వార్డు నుంచి మంచి మెజార్టీ ఇవ్వాలని మా యొక్క యూత్ వార్డు ప్రజలను అందరికీ కోరుకుంటున్నాను. మనమందరము అనుకున్నట్టు మళ్ళా వైసీపీ గెలుస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లో మనం వైసీపీ గెలిపించుకోవాలా భారీ మెజార్టీతో. మన 3వ వార్డు నుంచి మన సమద్ భాయ్ తరఫు నుంచి మన యూత్ లీడర్ సమీర్ మా తమ్ముడు నిలబడినాడు. ఎలాంటి పరిస్థితుల్లో మనం వైసీపీ గెలుచుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు 3వ వార్డు సమద్ నుంచి మా 3వ వార్డు తరఫున ఈ తరఫున శిల్పా రవికిషోర్ రెడ్డికి కలవలికి వచ్చినాము. అలాగే ఈసారి భారీ మెజార్టీతో 3వ వార్డు నుంచి గెలిపించుకుంటామని తెలియజేసుకుంటున్నాం. ఈసారి కూడా రవి అన్ననే గెలిచేది, ఈసారి కూడా జగనే సీఎం. జై రవణ, జై రవణ. నంద్యాల పట్టణం 7వ వార్డు ఫారూక్ నగర్ నుండి సీనియర్ టీడీపీ నాయకుడు మస్తాన్ బాబా మరియు వారికి సంబంధించిన 100 కుటుంబాలు ఆదివారం మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి, రాష్ట్ర మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, మాజీ ఏపీపీఎస్సీ మెంబర్ డాక్టర్ నౌమన్, కౌన్సిలర్ కలాం సాదిక్ ఆధ్వర్యంలో టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరారు. వీరికి పార్టీ కండువాలను కప్పి సాదర స్వాగతం పలికారు. అందరూ సమయస్ఫూర్తిగా ఉంటూ ఒక లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మాందరెడ్డిలకు అత్యధిక మెజారిటీ అందించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల ఓల్డ్ టౌన్ కు సంబంధించిన 12 వార్డులలో రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీ వచ్చేందుకు కృషి చేయాలని కోరారు. నేడు టీడీపీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన మస్తాన్ బాబాకు శిల్పా కుటుంబం గురించి తెలుసని, రాజకీయంగా అనేక సంవత్సరాలు ఉంటూ సేవా కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పేదలందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించారన్నారు. ప్రధానంగా కరోనా కష్టకాలంలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా సేవలను అందించారని తెలిపారు. నంద్యాలలో ముస్లింలకు రోజాకుంట వద్ద షాదీఖానా, సాయిబాబా నగర్ వద్ద షాదీఖానా, ఎన్టీఆర్ షాదీఖానా ప్రక్కన ఉర్దూ స్కూల్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. ఉర్దూ కళాశాల నిర్మాణానికి 15 కోట్ల వ్యయంతో నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. రాష్ట్రంలో జగనన్న సీఎంగా కావాలంటే నంద్యాలలో ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మాందరెడ్డి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో నబీర్ రసూల్ ఆజాద్, పార్టీలో చేరిన వారు జుబేర్, నబీర్ రసూల్, సోహెల్, షారుఖ్, చాంద్ బాషా తదితరులు ఉన్నారు. చేరటం ఒకటే గొప్ప కాదు, దీన్ని నిరూపించాలి. అంటే రేపు ఈ వార్డు మొత్తం ఎక్కడైతే మన ఓల్డ్ టౌన్ లో 12 వార్డులు ఉన్నాయో 12 వార్డుల కంటే అత్యధిక మెజార్టీ రావాలి. అది రావాలంటే అది మీ చేతిలోనే ఉంది. ఎందుకంటే మస్తాన్ బాబా గాని కలాం గాని ఇద్దరు కలిసినప్పుడు ఆ మెజారిటీ ఖచ్చితంగా రావాలి. దీన్ని చాలా జాగ్రత్తగా ఇద్దరు ఆవేశాలకు పోకుండా సమయస్ఫూర్తితో ఎలక్షన్ మనం చేస్తున్నది చిన్న చిన్నవి వస్తుంటాయి. తగాదాలు జాగ్రత్తగా కూర్చుంటే తెగికుండా ఏముండవు. అది మన నవమానం అన్ని విషయాలకు. మరి ఈరోజు వారు ఎంతో కృషి చేశారు మరి మస్తాన్ బాబా రావటానికి కూడా. అదే విధంగా వారు కూడా నేను ప్రతి విషయాన్ని కూడా ఇన్వాల్వ్ కమ్మని చెప్తున్నా. మనకున్నటువంటి పెద్దవాళ్ళలో నవమాన్ గారు కూడా ఒకరు కాబట్టి మరి ఎటువంటి పరిస్థితులు ఒక టార్గెట్ పెట్టుకోండి, ఖచ్చితంగా అత్యధిక మెజారిటీ అనుకుంటే సాధించగలుగుతారు ఇద్దరు కూడా. దీన్ని ఏ విధంగానూ కానీ సాధించడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఇలా రవిచంద్ర కిషోర్ రెడ్డి నా కొడుకు అనే విషయం మీకు తెలుసు. ఈరోజు ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు. పోచా బ్రహ్మానందరెడ్డి గారు ఎంపీగా నిలబడుతున్నారు. వాళ్ళిద్దరిని మీరు ఆశీర్వదించాల్సిన సమయం ఆసన్నమైంది. రవిచంద్ర కిషోర్ రెడ్డిని మీ బిడ్డగా చూడండి, మీ తమ్మునిగా చూడండి, మీ అన్నగా చూడండి. ఎందుకంటే ఈరోజు రవిచంద్ర కిషోర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో
గెలిపించమని కోరుతున్నా. నేను ఒక బిడ్డగా, మరి నా బిడ్డ కాదు మీకు బిడ్డగా మీ చేతుల్లో పెడుతున్నా. మరి అత్యధిక మెజార్టీ తీసుకురావాల్సిన బాధ్యత మీది. పెద్దలందరూ కూడా ఇక్కడే ఉన్నారు, మరి ముఖ్యంగా అక్క చెల్లెలు ఎదురుగానే ఉన్నారు. మరి ఏదేమైనా అత్యధిక మెజార్టీ తీసుకురావడానికి ఈ వంతు ప్రయత్నం చేస్తారని, అదేవిధంగా ఫరూక్ నగర్ సంబంధించి ఇద్దరు కూడా కలిసిమెలిసి ఉండాలని, జగనన్న ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్యే కావాలి, అదేవిధంగా పోచా బ్రహ్మారెడ్డి ఎంపీ కావాలి. అది సాధించడానికి మరి మీరు పట్టుకోగలకుండా 13వ తారీఖు ఎలక్షన్ వస్తా ఉంది. ఒక ఓటు రవిచంద్ర కిషోర్ రెడ్డికి ఎమ్మెల్యేగా, ఒక ఓటు పోచా బ్రహ్మారెడ్డికి అని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. मस्जिद में मशुरा करने सब जने एक बात के ऊपर हैं। नौमान भाई गुलाबेज को बात करें, हमारे माजी काउंसिलर नबी रसूल भाई बात करें, हमारा सुबान हाइजा मुतवली बात करें। सब जने अलग अलग बात कर को शिल्पा मोहन रेड्डी ये पंचायत को राजी करता है, हमें शिल्पा मोहन रेड्डी को सपोर्ट करेंगे। रवि किशोर रेड्डी को सब जने मशुरा कर ले को, हमें रात को मशुरा कर ली, सुबह में यहाँ कहीं। अब मैं पार्टी में शिल्पा मोहन रेड्डी के आदर में खंडवा डाल लेता हूँ। ये जिम्मेदारी क्या बोले तो एक बात जता क्या बोले तो हमारे सब जने ऊपर, हमें सब जने वो रास्ते में फिरते हैं, हमें सब जने हर एक जने भी फ्यान गुर्तु वोट डालना, रवि किशोर रेड्डी जिताना, वो सब जने ऊपर जिम्मेदारी ఈ రోజు ఏమంటే నాకు ఆపోజిట్ గా నిలబడిన వ్యక్తి, ఇండిపెండెంట్ గా నిలబడిన వ్యక్తి మస్తాన్ గారు మా పార్టీలో రావడము చాలా ఆనందదగ్గ విషయము. ఎందుకంటే ఈ రోజు ఎలక్షన్లలో అందరికి మన రవణ గెలవాలంటే అందరి సహాయ సహకారాలు, మీ యొక్క సహాయ సహకారాలు కావాలి. అందుకని మా వార్డు తరపు నుంచి మా వార్డు చర్చ మస్తాన్ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందుకోసం నా వార్డు యొక్క అత్యధిక మెజార్టీతో మా రవణను ఫ్యాన్ గుర్తుకు వచ్చే నెల 13వ తేదీన జరగబోయేటువంటి ఎలక్షన్లలో అత్యధిక మెజార్టీతో గెలిపించవలసినదిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. दोनों मिलकर अगर काम करे तो रवि किशोर रेड्डी को आसान होता। आपको मालूम है ये इलेक्शन जो है बहुत खतरनाक है। वहाँ 3 लोग हमारे एक नुमाइंदे के साथ लड़ रहे हैं। जगन मोहन रेड्डी अकेला है, वहाँ पे चंद्रबाबू नायडू, पवन कल्याण और बीजेपी तीनों मिलकर इसको हराने की कोशिश कर रहे हैं। तो वैसी सूरत में हम जो है अकेले का साथ देकर इसको मजबूत करना हमारा फर्ज है। अब जो है राजेश शेगड़ी को आप जानते हैं, राजेश शेगड़ी ने 4% रिजर्वेशन देकर मुसलमानों को स्कॉलरशिप देकर बच्चों को बहुत मदद किया, और उसी का बेटा है। उस बात पे जो है उसको कायम दायम रहकर 4% रिजर्वेशन को अमली जामा पहनाकर हमारे बच्चों का मुस्तकबिल अच्छी तरीके से संवारने की कोशिश करेंगे। और वो सेकुलर लीडर है जगन मोहन रेड्डी, तो सेकुलर लीडर हिंदुस्तान की डेमोक्रेसी में सेकुलर लोगों को हम ये करना, सपोर्ट करना। और जो है यहाँ पर हमारा जो नुमाइंदे हैं एमएलए के लिए रवि किशोर रेड्डी साहब को अच्छी मेजॉरिटी के साथ जिताकर पोचा ब्रह्मारेड्डी मेंबर ऑफ पार्लियामेंट की हैसियत से यहाँ कंटेस्ट कर रहे हैं। दोनों को जिस तरह पिछली मर्तबा आप लोगों ने जिताया है उसी तरह से आप मोहब्बत मुरवत के साथ 13 तारीख को जिताकर इंशाअल्लाह फिर जो है कामयाबी का सहरा हम पार्टी को रखकर नाम बुलंद करेंगे। शिल्पा मोहन रेड्डी साहब, हम सब जो है आपके साथ हैं, जरूर जो भी मसाइल है हम हल करने की कोशिश करें। 12వ వార్డు బిలార్ నగర్ కు చెందిన టీడీపీ నాయకులు ఎంతో కాలంగా టీడీపీలో పనిచేస్తామని, ఎంత కష్టం వచ్చినా ఓర్చుకున్నామని, ఎలక్షన్ల సమయంలో మాత్రమే మేము గుర్తుకొస్తామని, మిగతా సమయంలో మా కష్టాలను పట్టించుకోకుండా వదిలివేయడం జరుగుతుందని, అందువల్లే నేడు వార్డు ఇన్ఛార్జి కైప గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరడం జరిగిందని, పార్టీలో చేరిన వారు షేక్ షా, మాబాషా, ఖాజా, సద్దం, మహావీర్, గౌసియా, షవానా తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ నుండి బిలార్ నగర్ కు చెందిన 30 కుటుంబాలు వైసీపీలో చేరడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తమ ఇంటి తలుపులు తెరిచి ఉంటాయని, ఎవరైనా నేరుగా వచ్చి వారి సమస్యలను, కష్టాలను మాకు తెలియజేయవచ్చునని, వారికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. జగనన్న ప్రభుత్వంలో పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా వాలంటరీ వ్యవస్థ ద్వారా ఆ సంక్షేమ పథకాలను ఇంటి వద్దకే అందిస్తున్నారని తెలిపారు. వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు 1వ తేదీ ఉదయం 6 గంటల నుండి ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ అందించడం జరుగుతుందని, ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు అందిస్తున్న గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీ విజయం కోసం కృషి చేయాలని అన్నారు. నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మారెడ్డి రెడ్డి పోటీ చేస్తున్నారని, వారికి మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు. ఈ రోజు
12వ వార్డు బిలాల్ నగర్ నుంచి ముస్లిం 30 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగినది. వీరందరూ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని మాట ఇస్తూ, అలాగే పోచా బ్రహ్మానంద రెడ్డికి 2 ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని మాట ఇవ్వడం జరిగింది. వీళ్లకు ఏదైనా చిన్న పని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని వెళ్ళి వీళ్ళ సమస్యలు పరిష్కరిస్తారని మాటిస్తున్నాము. జై జగన్. నంద్యాల పట్టణంలో జనసేన పార్టీకి చెందిన యువత పెద్ద ఎత్తున ఆదివారం వైసీపీ నాయకుడు ప్రదీప్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరడం జరిగింది. వీరికి పార్టీ కండువలను కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. కేవలం 21 రోజులు మాత్రమే సమయం ఉందని, రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని, వచ్చే 5 సంవత్సరాలు మీ అందరికీ సేవ చేసే అవకాశం కల్పించాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిరెడ్డి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి మాట్లాడుతూ, యువత వైసీపీ వైపు ఆకర్షితులు కావడం, పార్టీలో చేరడంతో తనకు ఉత్సాహాన్ని మరింత జోష్ నింపుతుందన్నారు. రానున్న ఎన్నికలకు కేవలం 21 రోజులు మాత్రమే సమయం ఉందని, యువత కష్టపడి విజయాన్ని అందించాలని, వచ్చే 5 సంవత్సరాలు మీకు సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు. జనసేన నేత మీ అభిమాన హీరోను నాయకుడిగా చూసుకోవాలని అనుకున్నారని, ఆ హీరో వద్ద తగిన న్యాయం లభించక రియల్ లైఫ్ హీరోను వదిలి రియల్ లైఫ్ హీరో జగనన్న వైపు రావడం సంతోషంగా ఉందన్నారు. ఎన్నికల్లో అనేక పార్టీలు కలిసి ఒకవైపు వస్తే జగనన్న సింగిల్ గా పోటీలో నిలిచి ప్రతిపక్ష పార్టీలను పొత్తులతో వస్తున్నవారిని ఢీ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని, ఇటువంటి ధైర్యం ఉన్న నాయకుడిని యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. మీకు అండగా మీ శిల్పా రవియన్న ఉన్నాడని, తన ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచి ఉంటాయని, మీ కష్టాలు సమస్యలను చెప్పుకోవచ్చని, మీ సోదరుడిగా భావించి మీ కుటుంబ సభ్యులుగా మెలగాలని కోరారు. రానున్న కాలమంతా మీదేనని, వచ్చే 20 సంవత్సరాలు మీతో కలిసి పనిచేసేందుకు, మీతో అడుగులు వేసేందుకు సిద్ధంగా ఉన్నానని, మీరు నాతో కలిసి పని చేయాలని, తగిన గుర్తింపు తప్పక ఉంటుందని తెలిపారు. పార్టీలో చేరిన వారిలో చిన్న, మధు, ప్రవీణ్, సాయి, బోస్, శివ, మల్లి, మాధవ్, కిరణ్, మనోజ్, ఉమేష్ మిత్ర బృందం ఉన్నారు. అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి సోదరులందరూ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. నిజంగా మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు కూడా జోష్ పెరుగుతోంది. మామూలుగా అయితే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తిరిగి అలసిపోయినా, కానీ ఇప్పుడు మిమ్మల్ని చూసిన తర్వాత మళ్ళీ లేచి పరిగెట్టాలనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా ఒకటి, మీరందరూ కూడా జనసేన పార్టీ కోసం అవసరమైతే మీ జోబుల్లోంచి ఖర్చు పెట్టుకొని మీ అభిమాన నాయకుడిని, ఒక అభిమాన హీరోని ఒక నాయకుడు లాగా చూసుకోవాలని చెప్పేసి అనుకున్నారు. అయితే ఆ విధంగా ఆ నాయకుడు ఆ రోజు మీకు న్యాయం చేయలేకపోయినాడని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కుటుంబంలోకి రావడం, జగనన్న చూసి, ఎందుకంటే చాలా మందికి రియల్ లైఫ్ హీరోస్ అంటుంటారు. జగనన్న రియల్ లైఫ్ హీరో ఈరోజు మనందరికి కూడా. ఎందుకంటే ఆయన పడిన కష్టాలు ఎవరు కూడా పడలేదు. ఈ ఏజ్ లో 6 పార్టీలు, రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు ఒక సైడ్ అయితే ఒట్టి ఒక జగనన్న ఒక సైడ్ ఉండడం అనేది, పొలిటికల్ గా అపోజిషన్ అందరూ కూడా ఏకమయ్యారు. కానీ జగనన్న ఎక్కడ కూడా భయపడ్డం లేదు. సో మనం ఈ రోజు జగనన్న నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఎవరికి కూడా భయపడకూడదు. మనం ఫైట్ చేస్తూనే ఉండాలి. మనం ఫైట్ చేస్తే విజయం మనదే అని చెప్పేసి ఈ రోజు ఖచ్చితంగా జగనన్న చూస్తే అనిపిస్తుంది. ఈ 20 రోజులు నేను మిమ్మల్ని కోరుకునేదల్లా ఒకటే, 20 డేస్ మాత్రమే. ఈ రోజు నుంచి 21 డేస్ ఉంది మనకి. 21 డేస్ లో మన ఎలక్షన్ అయిపోతుంది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత 5 years మళ్ళీ నేను మీకోసం కష్టపడాలి. 5 years నేను మీకోసం కష్టపడాలి. ఈ ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఇది మీ కుటుంబంలో, మీ కుటుంబ సభ్యులాగానే భావించండి. నేను మీ సోదరులాగానే నన్ను కూడా మీరు భావించండి. మీ అన్నతోట, మీ తమ్ముడితోట ఏ రకంగా అయితే మీరు మీ కష్టాల్లో లేకపోతే మీ ఇబ్బందులు చెప్పుకుంటారో, నాతో కూడా అదే విధంగా షేర్ చేసుకోండి. మీకు ఏ విషయంలో అయినా సరే అవసరం ఉందంటే మీ అన్న రవి ఉన్నాడని మాత్రం మర్చిపోతుంది. మరి మీ వార్డుకి వచ్చినప్పుడు, మీ గ్రామానికి వచ్చినప్పుడు మీరు తప్పకుండా మాతో పాటు ట్రావెల్ అవ్వండి, కలవండి, కలిసి మనం ట్రావెల్ చేద్దాం. అండ్ ఈ రోజుతో కాదు, మళ్ళీ 20 సంవత్సరాలు మీరు వెనక్కి తిరిగి చూడకూడదు. ఖచ్చితంగా 20 సంవత్సరాల పాటు మనం అందరం కలిసి ట్రావెల్ అవుదాం.
ఆ 20 సంవత్సరాన్ని గుర్తుపెట్టుకోండి. 20 రోజులు కష్టపడదాం, కేవలం 20 రోజులు మాత్రమే మనం కష్టపడితే మన టార్గెట్ మనం రీచ్ అవుతాం. దాని తర్వాత 5 years మీకు ఏదైతే నమ్మకంతో ఒక గుర్తింపు కోసం ఇప్పుడు ఈ రోజు పార్టీలో జాయిన్ అవుతారు, ఆ గుర్తింపుకు తగిన గౌరవం, తగిన గుర్తింపు ఖచ్చితంగా ఇక్కడ లభిస్తుంది అనేది మాత్రం మర్చిపోవద్దు. మొహమాట పడద్దు, ఏదున్నా సరే సొంత కుటుంబ సభ్యులాగా భావించమని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ, మరి మీ అందరికీ కూడా మరొకసారి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. గోస్పాడు మండలంలో ఖాళీ అవుతున్న టీడీపీ వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి రోజు రోజుకు పెరుగుతున్న ప్రజాదరణ. గోస్పాడు మండలం యాలూరు గ్రామం టీడీపీ నాయకులు, మంచాల కుటుంబ సభ్యులు, వారి సన్నిహితులు, రాష్ట్ర మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, యాలూరు వైసీపీ నాయకులు రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో మంచాల రామకృష్ణారెడ్డి, ఈదుల రామేశ్వరరెడ్డి, మంచాల శివానందరెడ్డి, మంచాల మోహన్ రెడ్డి, రాజారెడ్డి, కైప రఘునాథ్ రెడ్డి, చాకలి మద్దిలేటి, ఫోటో శ్రీను గురెడ్డి, మంచాల దామోదర్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులందరికీ మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి వైసీపీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే రావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, అందువల్లే నేడు మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి సమక్షంలో టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరుతున్నామని తెలిపారు. అలాగే శిల్పా కుటుంబం వారి సొంత నిధులతో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని, ప్రజలకు మంచి చేసేందుకు కూడా మనస్సు ఉండాలని, అది శిల్పా కుటుంబానికి మాత్రమే ఉందన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి వాలంటరీ వ్యవస్థ ద్వారా వారి ఇంటి వద్దకే చేర్చుతున్నారన్నారు. అదేవిధంగా గ్రామ వార్డులలో సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి స్థానిక సమస్యలను అక్కడే పరిష్కరించే విధంగా అధికారులను ఏర్పాటు చేశారని తెలిపారు. నంద్యాల నియోజకవర్గంలో గతంలో పోల్చుకుంటే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తరువాతే అనేక విధాలుగా అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. చంద్రబాబు మాయమాటలతో ప్రజలను మోసం చేయడానికి ప్రజల వద్దకు వస్తున్నారని, వారిని నమ్మాల్సిన పని లేదన్నారు. అదేవిధంగా నంద్యాల నియోజకవర్గంలో ఉన్న టీడీపీ నాయకులు ఇంతకాలం కనుమరుగైపోయి ఎలక్షన్లు వచ్చేసరికి ఓట్ల కోసం ప్రజల వద్దకు వస్తున్నారన్నారు. నంద్యాలకు ఒక్క శాశ్వతమైన పని కూడా ఎన్ఎండి ఫరూక్ చేయలేదని విమర్శించారు. మంచి చేసిన వారిని మరోసారి ఆశీర్వదించాలని, వైసీపీ అభ్యర్థులుగా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మానంద రెడ్డి పోటీ చేస్తున్నారని, వారికి మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు. ఈ రోజు యాలూరు గ్రామం టీడీపీ నాయకుడు మంచాల రామకృష్ణారెడ్డి గారు ఈ రోజు పెద్ద ఆయన శిల్పమోహన్ రెడ్డి గారి సమక్షంలో వైసీపీ పార్టీలో జాయిన్ కావడం చాలా సంతోషకరం. ఈ విధంగా పార్టీ వైఎస్ఆర్ పార్టీ అభివృద్ధికి, వైఎస్ఆర్ పార్టీ అధికారంలో రావడానికి ఛాయశక్తిలో కృషి చేస్తానని మంచాల రామకృష్ణారెడ్డి గారు ఈ మీడియా ముఖంగా ఈ రోజు తెలియజేయడం అనేది. ఈ రోజు తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్లో చేరుతున్నారు మంచాల రామకృష్ణారెడ్డి, శిల్పమోహన్ రెడ్డి, రామసుబ్బారెడ్డి, డికే రాజారెడ్డి వాళ్ళ ఆధ్వర్యంలో వైఎస్ఆర్లో చేరుతున్నారు. అల్లూరు గ్రామంలో మంచాల వారి ఫ్యామిలీ శిల్పా మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో టీడీపీ నుంచి వైసీపీలోకి చేరుతున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ వైఎస్ఆర్సీపీ గెలుపునకు, జగన్ గారి గెలుపునకు కృషి చేస్తామని తెలియజేస్తారు. గోస్పాడు మండలంలోని రాయపాడు, తెల్లపురి, కూలూరు గ్రామాలలో రాష్ట్ర మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వంలో అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ, గతంలో చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఒక్క మంచి సంక్షేమ పథకం కూడా ప్రజలకు అందించలేదని, ఒక్కసారి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి నవరత్నాలను ప్రవేశపెట్టి ఇచ్చిన ప్రతి పథకాన్ని 100% పూర్తి చేసిన ఘనత జగనన్నకు దక్కిందన్నారు. మీ అందరి ఆశీస్సులు మాపై ఉంచి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, నంద్యాల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఎన్నో పదవులు అనుభవించి ప్రజలకు ఒక మంచి పని కూడా చేయలేదని, అప్పుడు చేయనిది ఇప్పుడు చేస్తానంటూ ప్రజల వద్దకు వస్తున్నారని అన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కరోనాతో పోరాడి ప్రజలకు అండగా నిలిచామని తెలిపారు. మిగతా 3 సంవత్సరాలలో రాష్ట్రంలో ఎన్నడూ జరగనంత అభివృద్ధి చేశామన్నారు. మరోసారి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు కూడా మంచి చేస్తున్న వారికి మీ సహాయ సహకారాలు అందించి నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులుగా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి పోటీ చేస్తున్నారని, వారికి మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోస్పాడు ఎంపీపీ ఆర్థర్ సైమన్, రాయపాడు, తెల్లపురి, కూలూరు గ్రామ వైసీపీ నాయకులు, సర్పంచ్ రామేశ్వరమ్మ, రామసుబ్బారెడ్డి, పెద్ద వెంకట సుబ్బారెడ్డి, సూరిబాబు, అమిదల నారాయణ, లోకేష్, అన్నయ్య, ప్రసాద్, సర్పంచ్ రాజారెడ్డి, కూలూరు ప్రసాద్ మరియు వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ముఖ్యంగా నాకు సంతోషం కలిగించే విషయం 40 లక్షల రూపాయలు ఖర్చు అయినా సరే మన గ్రామానికి మనం మంచినీళ్లు తీసుకురాగలిగాం. ఈ రోజు మన గ్రామాన్ని చూసి పక్క గ్రామాలు కూడా మాకు కూడా రాయపాడులా కావాలి అని చెప్పేసి వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకి కూడా న్యాయమైన కోరిక, దాన్ని కూడా పూర్తి చేస్తాం. మరి మన గ్రామంలో ఈ రోజు 80 లక్షల వరకు పూర్తి చేశాం. అంగన్వాడీ బిల్డింగ్ ని కట్టినాం. సీసీ రోడ్ల డ్రైన్లకి 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినాం. గ్రామ పంచాయతీ బిల్డింగ్ ని 11 లక్షలతో నిర్మించుకున్నాం. జల్ జీవన్ మిషన్ అదే ఇందాక నీళ్ల సమస్య దాదాపు 40 లక్షలు ఖర్చు పెట్టినాం. రాయపాడు నుంచి గుంతనాల గ్రావెల్ రోడ్డు 6 లక్షలు, మొత్తం 80 లక్షల వరకు మనం ఖర్చు పెట్టామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి ఇంకా సచివాలయం ఒకటి, ఆర్బీకే ఒకటి, హెల్త్ సెంటర్, ఈ 3 కూడా ఒంటెల గల గ్రామం కిందకి వస్తాయి మన సచివాలయాలు ఇవన్నీ కూడా. మరి అవన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత నాది. అలాగే సంక్షేమం కింద మన గ్రామానికి 13,88,00,000 రూపాయలు వచ్చింది అని చెప్పి, అంటే ఒంటెల గల సచివాలయం కిందకి 13,88,00,000 రూపాయలు పథకాల కింద ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పడానికి కూడా చాలా గర్వపడుతూ ఉన్నా. మరి మరొకసారి మీరందరూ కూడా ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారికి 14 సంవత్సరాలు, ఫరూక్ గారికి 21 సంవత్సరాలు, యువతల పక్క జగన్మోహన్ రెడ్డి గారికి నాకు వచ్చింది 5 సంవత్సరాలు, పనిచేయగలిగిన కాలం కేవలం 3 సంవత్సరాలు. మరి 3 సంవత్సరాల్లో మేమెంత చేసినామో చూడండి, మాకు ఓటేయండి అని చెప్పి ధైర్యంగా మేము అడుగుతా ఉన్నాం. అవతల వాళ్ళు ఇద్దరు కూడా ఆఖరి అవకాశం అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఆఖరి అవకాశం అంటే మీకు అర్థమవుతుంది కదా. ఆఖరి అవకాశం అంటే మళ్ళీ మిమ్మల్ని ఓట్లు అడగాల్సిన పనుల, మళ్ళీ మీకు 5 సంవత్సరాలు కనపడకపోయినా సరే మీరు ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే మళ్ళీ మీ దగ్గరికి ఓట్ల కోసం రాము కాబట్టి ఓట్లే అవసరం లేకపోతే ఎవరైనా పని చేస్తారా అనేది ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నా. ఆఖరి అవకాశం అంటే జీవితంలో మళ్ళీ మీ మొహం చూడకపోయినా సరే మనం ఎవరిని కూడా అడుక్కోలేని పరిస్థితి. కాబట్టి ఇది బాగా మనసులో గుర్తుపెట్టుకోండి. ఆఖరి అవకాశం వాళ్ళందరూ కూడా మనల్ని మోసం చేస్తున్నారనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పేసి కూడా కోరుకుంటూ, మీ బిడ్డలాగా నాకు ఒక అవకాశం ఇచ్చినారు, నాకు మరొక అవకాశం కల్పించండి. ఏదైతే కాలేజ్ పూర్తి చేయాలనో, హాస్పిటల్ పూర్తి చేయాలనో, కలెక్టరేట్లు కట్టాలనో అవన్నీ నిర్మించి నంద్యాల జిల్లా కాదు నంద్యాల నియోజకవర్గాన్ని నెంబర్ 1 నియోజకవర్గంగా తయారు చేస్తానని చెప్పేసి కూడా మీ అందరికీ మాటిస్తూ, మరి నాకు 5 సంవత్సరాలు పూర్తి స్థాయిలో పనిచేసే అవకాశం కల్పించమని చెప్పేసి, మీ బిడ్డలాగా నాకు మరొకసారి అవకాశం కల్పించమని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా సవినయంగా కోరుకుంటూ, వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్షేమ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని కోరిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిరెడ్డి. 35వ వార్డు నుండి 100 మంది ఆటో కార్మికులు వైఎస్ఆర్సీపీలో చేరిక. యువ కిషోరం శిల్పా రవియన్న విజయానికి నంద్యాలలో వైసీపీ జెండా ఎగురవేయడానికి మేమంతా సిద్ధమంటున్న 3వ వార్డు యువత. 7వ వార్డు నుండి టీడీపీ సీనియర్ నేత మస్తాన్ బాబా మరియు 100 కుటుంబాలు వైసీపీలో చేరిక. 12వ వార్డు బిలార్ నగర్ కు చెందిన టీడీపీ నాయకులు నేడు మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిక. పెద్ద ఎత్తున యువత జనసేనను విడి వైసీపీలో చేరిక. గోస్పాడు మండలంలో ఖాళీ అవుతున్న టీడీపీ, యాలూరు గ్రామం మంచాల కుటుంబం టీడీపీ నుండి వైసీపీలో చేరిక. మరోసారి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చిన వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.